హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఇస్తున్నారు కదండి. ఇందులో వచ్చేసి నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చితో పచ్చిపులుసు అండి. ఆయిల్లో నేను ఎండుమిర్చి ఒకటి, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి అనేది వేసేసాను చింపేసుకొని, ఎందుకంటే చిక్కులు కదండి అలా వేసేస్తే. ఇప్పుడు ఇందులో నేను ఎల్లిపాయలు అనేది వేసేస్తాను, నల్ల కొట్టేసి. చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు అనేది వేసేస్తున్నానండి. వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. ఎల్లిపాయలు అనేది మగ్గినాయి కదండి, కనిపిస్తుంది కదా. దీంట్లో మనము జీలకర్ర ఆవాలు అనేది వేసేసుకుందాం. తెలంగాణ ఫేమస్ అండి పచ్చిపులుసు అనేది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. కరివేపాకు అనేది వేసేసుకుందాం. కర్రీలో కలిపేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటుగా ఇది ఇంగుం పౌడర్ అనేది వేసేస్తానండి. వెజిటేరియన్ ప్రతి కర్రీలోకి నేను ఇంగుం పౌడర్ అనేది వాడతాను. ఇంగుం పౌడర్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇంగుం పౌడర్ వేసిన తర్వాత. మంచిగా అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు అనేది వేసేసుకుందాం. పసుపు అనేది అయిపోయిందండి. కొంచెం చిన్న ప్యాకెట్ అనేది ఉంటే సీల్ తీసాను, నేను తీసుకురావాలి. అలాగే ఇదండి, చాలా బాగుంటుంది. ఇంకెంతేనండి. ఇందులో మనము పులుసు అనేది వేసేసుకుందాం. స్టవ్ అనేది ఆపేసేసుకొని చింతపండు పులుసు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో స్టవ్ అనేది ఆపేసుకున్నాం కదండి, దీంట్లో పులుసు అనేది వేసేసుకుందాం. చింతపండు పులుసు ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది చెప్తానండి. స్టవ్ మీదకి వెళ్ళి దించేసుకో. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. సాల్ట్ అనేది వేయలేదు కదండి, ఇదిగోండి గడలుప్పు అనేది వేసేసి మనం ఇలా చేతితోటి గడలుప్పు అనేది పట్టేసుకొని ఇది మొత్తం ఇలా పిసికేసుకోవడమే. మనం ఇవి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఒకటి వేసాను కదా, అది ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా మంచిగా చూడండి మంచి టేస్ట్ అది. ఇది మనం ఎంత మంచిగా అనేది చేస్తే అంత బాగా అనేది వస్తుంది అన్నమాట. మంచిగా కలుపుకుంటూ చేత్తోటేనండి. ఇదండి, చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా మొత్తం ఇలా నలిగిపోయిందండి. ఇదిగోండి ఇంత బాగా అనేది కలిసిపోయిందో చూడండి.
ఇంకెంతేనండి, వేడి వేడిగా మనకి మంచి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం రైస్లో తినేసేయడమే. మా చిన్నప్పుడైతే ఇది ఇలాగే తాగేసేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి గ్లాస్లో వేసేసుకొని మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తాగేసేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.